నాగేశ్వర్ గారు, ఇరాన్ ఇటు చైనా కావచ్చు, రష్యాతో కావచ్చు మంచి సంబంధాలు కలిగి ఉంది. కానీ ఎందుకు ఇంత యుద్ధ సమయంలో కూడా సింగిల్గా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలు రంగంలోకి ఎందుకు దిగట్లేదంటారు? ఆ రెండు దేశాల రంగం దిగితే థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది కదా, ఇంకేముంటుంది. ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా అయితే దాన్ని ఏమంటారు? ఇక అమెరికా వర్సెస్ చైనా రష్యా అంటే ఇట్ బికమ్స్ థర్డ్ వరల్డ్ వార్. సో ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు ఉదాహరణకు మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు మీ ఇంటి పక్కనే, అతన్ని ఎవడో దాదాగా ఒక పెద్ద బలం ఉన్నాడు వచ్చి కొడుతుంటాడు. మీరు ఎక్కడి దాకా పోతారు? ఎంతవరకు పోతారు? లిమిట్ వరకు పోతారు. లేదా అతను కత్తులు కటార్లు పట్టుకొని 20 మంది వచ్చారు, మీరు పోతారా? మీరేం చేస్తారు? ఎందుకు లేని తలలోపని పోలీసు వాళ్ళకి చెప్పడమో, ఒకసారి ఏం లేదో తాళం వేసుకొని వెళ్ళిపోవడమో చేస్తుంటారు. సో మన కొరకు మనం రక్షించుకోవడం వేరు, మన మిత్రులు రక్షించడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. మన కొరకు మనం రక్షించుకోవడం అనే విషయంలో అన్ని రకాల వనరులను, శక్తి సామర్థ్యాలు ఎవరైనా వినియోగిస్తారు. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉందనుకోండి, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, నా ఆస్తులు అమ్మైనా నేను ఆ హెల్త్ ప్రాబ్లం అడ్రస్ చేసుకుంటాను. నా ఫ్రెండ్కి వచ్చిందనుకో, నా ఆస్తులన్నీ అమ్మి ఫ్రెండ్కి పెడతాడా? ఎవరైనా కొంతవరకు పెడతాడు, ఎంతో కొంత పెడతారు, ఉన్నంతలో పెడతారు. కానీ తనకు వచ్చినప్పుడు ఆస్తులను అమ్మావు కనుక పక్క ఫ్రెండ్కి కూడా వచ్చినప్పుడు ఆస్తులు అమ్మంటే అమ్ముతాడా ఎవరైనా? సో ఇది కూడా అంతే, దెర్ ఇస్ అ లిమిట్ టు దాట్. సో లిమిట్ ఏంటి? చైనా రష్యా ఎగ్జిస్టెన్స్కు అమెరికా కనుక దాడి చేస్తే అప్పుడు రియాక్ట్ అవ్వడం వేరుంటుంది. మిత్ర దేశాల కొరకు, ఇరాన్ కొరకో వెనిజులా కొరకో ఉండడం వేరుంటుంది. అందులో ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ట్రంప్ పైన ఏం చేయాలి? ఇప్పుడు ఈ రష్యా చైనాలు వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నువ్వు ఇరాన్ పైన అటాక్ చేస్తున్నావు కనుక నీ పైన ఆంక్షలు పెడతాం అనగలుగుతాయా? అమెరికానే ఆల్రెడీ రష్యా పైన ఆంక్షలు ఉన్నాయి, చైనా పైన ఆంక్షలు ఉన్నాయి. సో మీకు ఎవరి ఇంట్రెస్ట్లు కూడా వాళ్ళకు ఉంటాయి, మీకు ఆంక్షలు పెట్టలేరు. మరి ఏం చేయాలి? చైనా రష్యా వెళ్ళి అమెరికా పైన యుద్ధం చేస్తాయా? అది సాధ్యం కాదు. మూడోది ఏం చేయాలి? ఇరాన్కు అనుకూలంగా ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయిల్ పైన చైనా రష్యాలు యుద్ధం చేస్తాయా? ఎందుకంటే చైనాకు ఇజ్రాయిల్కు, రష్యాకి ఇజ్రాయిల్కి ఏమీ గొడవ లేదు కదా. ఆ మాటకంటే ఇజ్రాయిల్ చైనా రష్యాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. నాలుగవది, ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న సౌదీ అరేబియానో యుఏఈ పైనో చైనా రష్యా దాడి చేయాలి. ఎందుకు చేస్తాయి? ఆ దేశాలతో కూడా ఈ దేశాల మంచి సంబంధాలు ఉన్నాయి కదా. సో అందువల్ల అమెరికాపై దాడి చేయలేదు. మీకు చైనా రష్యా ఇజ్రాయెల్ పైనో సౌదీ పైన దాడి చేయలేదు. ఏం చేయగలుగుతారు? సో అందువల్ల ఆప్షన్ ఇంకోటి ఏమీ లేదు కదా. ఆప్షన్ మరి పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తారా? సో దెర్ ఈజ్ అ లిమిట్. ఎవరి వ్యూహాలు వరకు. రష్యాకి ఏంటి? ఇరాన్ను, సిరియాను, వెనిజులాను కాపాడుకోవడం అవసరమే. కానీ అంతకన్నా ఎక్కువ అవసరం ఏంటంటే ఉక్రెయిన్లో తన జోలికి రాకూడదు. సో తన ప్రాంతంలో తన జోలికి అమెరికా రాకూడదు. సో రష్యా దానికి ట్రంప్ సిద్ధపడ్డాడు కదా. మీకు కనీసం ఉక్రెయిన్ కన్నా మద్దతు ఇస్తున్నాడా? ఉక్రెయిన్ భూభాగాన్ని కూడా వదిలేసుకోమంటున్నాడు. రష్యా ఇప్పటికే 20% ల్యాండ్ ఆక్రమించి వదిలేసుకోమంటున్నాడు కదా. అందువల్ల ఉక్రెయిన్ తన రష్యా ఉన్న ఏరియాలో, యురేషియా అంటారు దీన్ని, ఆ రష్యా ఉన్న ఏరియాలో రష్యా ఆధిపత్యాన్ని అమెరికా సవాల్ చేయడం లేదు. అలాగే చైనా ఆధిపత్యాన్ని కూడా అమెరికా సవాల్ చేయడం లేదు. సో మీకు సౌత్ ఈస్ట్ చైనాలో ఇప్పుడు తైవాన్ విషయంలో ట్రంప్ ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు? కనీసం తైవాన్ సపోర్ట్ అని కూడా మాట్లాడతలేడు. సో ఎందుకంటే చైనా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చైనా చూసుకుంటుంది, రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో రష్యా చూసుకుంటుంది. అట్లా ఆ రెండు దేశాలను సాటిస్ఫై చేయడం ద్వారా బియాండ్ పాయింట్ రాకుండా ఉన్నారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేసినప్పుడు, వార్ మొదలయ్యాక జెలెన్స్కీ పోయి ఏమడిగాడు? నాటోలో మెంబర్షిప్ ఇవ్వండి, రష్యా మమ్మల్ని ముట్టుకోదు అన్నాడు. ఇచ్చిందా అమెరికా? ఇవ్వలే కదా. అలాగే ఏమన్నారు? మా దగ్గర వచ్చి మీ బలగాలు పెట్టండి, మాకు సెక్యూరిటీ గ్యారంటీగా అన్నాడు. అమెరికా ఒప్పుకోలేదు, యూరోప్ కూడా పంపలేదు కదా. మూడు ఏమన్నారు? మీరు మాకు మా గగనతలంలో మిసైల్స్తో రష్యా విరుచుకుపడుతోంది, నో ఫ్లై జోన్ ప్రకటించండి అన్నాడు. దానికి కూడా అమెరికా ఒప్పుకోలే, ట్రంప్ కాదు బైడెన్ ఒప్పుకోలే. ఎందుకంటే అదే జరిగితే అంతరిక్షంలో మేము అమెరికాతో ప్రత్యక్షంగా ఘర్షణ పడాల్సి వస్తుంది అన్నారు. నాలుగోది ఏమన్నారు? మీరు గనక మా సైనికులు గనక ఉక్రెయిన్లో ఫిజికల్గా ప్రజెంట్ అయితే రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ మేము సిద్ధంగా లేము అని చెప్పారు. ఆఖరికి నాలుగోది ఏమడిగారు జెలెన్స్కీ? నాకు ఆయుధాలు ఇవ్వు, నేను డీప్ ఇన్సైడ్ రష్యా పోయి కొడతాను అన్నాడు. అవి కూడా ఇవ్వమన్నారు. ఏమన్నారు?
అమెరికా యూరోప్లో మేము ఇచ్చిన ఆయుధాలతో మీరు ఆత్మరక్షణకు మాత్రమే వాడాలి, రష్యా మీపైన అటాక్ చేసినప్పుడే వాడాలి తప్ప మీరు రష్యా మీద వాడకూడదని కండిషన్ పెట్టారు. సో ఇన్ని ఖనిజాలు పెట్టడం వల్లనే ఉక్రెయిన్ ఏం చేయలేకపోతుంది. రష్యా 20% ల్యాండ్ ఆక్రమించుకుంది. ఎందుకు? అమెరికా యూరప్ ఎక్కడి దాకా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తాయి? రష్యాతో ప్రత్యక్ష ఘర్షణ రానంత వరకు మద్దతు ఇస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఇరాన్కి ఎప్పటివరకు మద్దతు ఇస్తాయి? అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ రానంత వరకే మద్దతు ఇస్తాయి. ప్రత్యక్ష ఘర్షణలో దిగుతాయా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా వచ్చి మనకన్నా మద్దతుగా పాకిస్తాన్ సంగతి తెలిసిందా? పోనీ పాకిస్తాన్తో కలిసి మన మీద పడదా? ఇండియాకు చైనాకు గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ జరిగింది, అమెరికా వడొచ్చి చైనా పైన ఆంక్షలు పెట్టిండా? కనీసం ఆంక్షలు కూడా విధించలే. మన అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో మెంబర్ కూడా అయినా కూడా గల్వాన్ తర్వాత చైనా ఏమైనా శాంక్షన్స్ పెట్టిందా? ఆ చైనా పైన అమెరికా శాంక్షన్స్ పెట్టిందా? అందువల్ల ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకు ముఖ్యం. సో చైనా ఇప్పుడు ఏమీ అమెరికా పక్కకు పెట్టి ప్రపంచాధిపత్యం సాధిస్తా ఉండడంలో లేదు. రష్యా ఇక అసలే లేదు. అందువల్ల వారి పాయింట్ బియాండ్ పాయింట్ దే డోంట్ గో.